ఈ రోజు మనతో ఉన్నది లిటిల్ హార్ట్స్ హీరో మౌలి గారు, డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు. 90s లోనేమో శివాజీ గారితో, ఇక్కడేమో రాజీవ్ గారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చిత్త కొట్టేసేవారు ఇద్దరు కూడా. ఇద్దరితో ఏ ఫాదర్ బెస్ట్ ఫాదర్ అనిపించింది? మా సొంత ఫాదర్ అండి. సుహాస్ తో కంఫర్ట్ గా ఉందా లేకపోతే మౌలితో కంఫర్ట్ గా ఉందా యాక్టింగ్? మౌలితో అంటే ఫుడ్ ఒక మెడిసిన్ తెలుసా మీకు? అంటే దాన్ని తినేలా తినాలి. ఈ మెడిసిన్ ఏరా, ఈ మెడిసిన్ ఏరా. నైట్ మండి ఆర్డర్ పెట్టుకొని తినేవాడిని, మంచిగా పడుకునేవాడిని. అది ఒక అది రోగం, అది రోగం. అది మెడిసిన్ ఎంత వేసుకుంటే అంత మంచిదండి. కొంచెం మెడిసిన్ అయ్యండి. మెడిసిన్. సెల్ ఫోన్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ త్వరగానే వచ్చారేమో అనుకుంటున్నాను నేనైతే. త్వరగా ఏం లేదండి, కొంచెం చాలా టైం పట్టింది. ఎలాగే వెళ్ళి దెబ్బ తింటున్నాం, అక్కడికి వెళ్ళి ఎలాగ తినేటప్పుడు వేస్ట్ చేయడం ఎందుకు, కెమెరా పట్టుకొని. నేను యూట్యూబ్ వీడియో ఫుడ్ బ్లాగులు కూడా చేసేవాడిని, అడ్డమైనవన్నీ చేశా. అలాగే బ్రో ఫీవర్ వచ్చిన ప్రమోషన్ చేస్తున్నాడు బ్రో. అవును, అది డెడికేషన్. సాడ్ మ్యూజిక్ వేయాలి మీరు ఇక్కడ ప్రోమోలో వేయాలి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? 5 years తర్వాత ఎలా చూడొచ్చు మౌలిని? లేదండి, గోవింద ఫ్లో అవతారే నెక్స్ట్. అవతార్లో పిలిచారు, కొంచెం బ్లూగా లేనని రిజెక్ట్ చేశారా? టీజర్ మీట్ లో కాలర్ ఇట్లా ఎగరేసి, అదే ఎగరేయాలని కావాలని కాదు, స్పోర్ట్స్ స్టైల్లో మాట్లాడాడు. మీరే ఇస్తున్నారు కంటెంట్ కి. కాల్ ఎగరేయలేదండి. ఆ షర్ట్ లూజ్ షర్ట్ అంతేనా? ఏదో ఒకటి కొనుక్కోవాలి, ఈవెంట్ అన్నారు. నుంచో చూసి మన ఇంట్లో మనిషి, మన పట్టు మనిషి ఇక్కడ ఎక్కడ కూర్చుని మీ వీడియోలు కూడా చూస్తుంటాం. అంటే మనోడే అన్నట్టు అనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు కలిసిన వాళ్ళు కూడా పిలుస్తారు నిజంగా. బ్రో చూసారు బ్రో మీ అన్ని ప్రోమోలు అయితే. అన్ని చూసే చాలా రీసెర్చ్ చేశారు బ్రో. హాయ్, నేను శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో ఉన్నారు లిటిల్ హార్ట్స్ హీరో మౌలి గారు, అలాగే డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు. వీళ్ళతో మాట్లాడదాం. చిన్న ఫుడ్ చిట్ చాట్ అనమాట. ఇప్పటికే నాకు తెలిసి ప్రమోషన్స్లో భాగంగా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి చెప్పిందే చెప్పి అలసిపోయి ఉంటారు కదండి. అందుకే మీరు అలసిపోయి ఉంటారనే మీరు నీరసించిపోకూడదని చెప్పి కొంచెం ఫుడ్తో ఈ ఇంటర్వ్యూని అయితే అరేంజ్ చేశాను అనమాట. మాత్రం ఎనర్జీ కావాలండి. కానీ మౌలి బ్రో దగ్గర ఒకటి ఉంటుందిలే, ఎవరికైనా చేసే కొద్ది అంటే అలుపు వస్తుందేమో, మౌలి బ్రోకి మాత్రం ఊపు వస్తుంది. అంతేనా? ఏది బ్రో? ఇక్కడ కూడా మేమర్ అనిపించుకుంటారు. అసలు అంటే ఒక మేమర్ టు హీరో ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? అంటే అలా ఊహించారా ఈ జర్నీని? అంటే డెఫినెట్లీ ఊహించలేదండి, కానీ చిన్నప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చేవాడిని. సో షార్ట్ ఫిల్మ్స్ ఎప్పటికైనా సినిమాలే ఫైనల్ గోల్ ఉండేది. సో అలా చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి అలా ఇక్కడ వరకు వచ్చా. ఐఎమ్ హ్యాపీ. సెల్ ఫోన్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్, అది కూడా చాలా అంటే త్వరగానే వచ్చారేమో అనుకుంటున్నాను నేనైతే. త్వరగా ఏం లేదండి, కొంచెం చాలా టైమే పట్టింది. అంటే ట్రై చేశారా? గతంలో కూడా ట్రై చేశారా సిల్వర్ స్క్రీన్ రావడానికి? సిల్వర్ స్క్రీన్ రావడం ఏం అంటే డెఫినెట్లీ ఎవరికైనా గోల్ అది. కానీ నేను హైదరాబాద్ వచ్చింది 4 years బ్యాక్, డైరెక్టర్ రైటర్ అవుదామని. ఓకే. సో దాని తర్వాత యాక్టింగ్ వస్తే ఎందుకు చేయొద్దు, యాక్టింగ్ మనం అప్పటి వరకు అన్ని వీడియోల్లో మనమే యాక్టింగ్ చేసి, సో ఆ వీడియోలు చూసి యాక్టింగ్ చేయమని ఆడిషన్స్ పిలిచేవాళ్ళు. సో అలా చిన్న రోల్స్ చేసుకొని, కొంచెం పెద్ద రోల్స్ చేసుకొని అలా ఇప్పుడు లిటిల్ హార్ట్స్తో వస్తున్నాం. వెండి తెర మీదకి అడుగు పెట్టబోతున్నారు. ఎట్లుంది మీ అంటే మీతో పాటు చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఎట్లా? వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని. గ్రోత్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రో అవుతావని. చాలా హ్యాపీ వాళ్ళు కూడా.
కొంతమంది ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు, అప్పుడు చేసేటప్పుడేమో యూట్యూబ్ వీడియోలు చేసేటప్పుడు ఏంట్రా ఇది చెత్త, ఒక అది మీరు కూడా ఫేస్ చేశారు. ఒక ఆవిడ ఉండేది, నేను యూట్యూబ్ వీడియో ఫుడ్ బ్లాగులు కూడా చేసేవాడిని, అడ్డమైనవన్నీ చేశా. దాని తర్వాత ప్రాంకులు చేసేయండి, ఫిట్స్ ప్రాంక్ అని చెప్పి రోడ్డు మీద పడిపోయి కొట్టుకున్నా, అది అడ్డమైంది. ఓకే ఓకే. అలా ఫుడ్ బ్లాగులు నాకు చాలా ఇష్టం అండి. నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఫుడ్ బ్లాగులు చూసేవాడిని, తెలుగు కానీ తమిళ్. అంటే హాస్టల్లో ఫుడ్ లేక ఫుడ్ చూసి హాస్టల్ ఫుడ్ తినేసేవాడిని ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు. సో ఫుడ్ బ్లాగ్ నాకు చాలా ఇష్టం. నేను స్టార్ట్ చేసిందే ఫుడ్ బ్లాగ్, నా ప్రజెంట్ ఛానల్. దాని తర్వాత ఏం చెప్తున్నా, ఫుడ్ బ్లాగింగ్ తోనే స్టార్ట్ చేశారు. ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ రిలేటివ్ ఉండేది, ఆమె కాల్ చేసి చదువుకోకుండా ఏంటి చిల్లర పనులు, చదువుకోండి అని పెద్ద క్లాస్ పీకింది. మా మమ్మీకి కూడా కాల్ చేసి ఇవన్నీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు, అది ఇది అని చాలా చెప్పింది. దాని తర్వాత ఇప్పుడు ఈ 90s రిలీజ్ అయిన తర్వాత ఇలా సినిమాలో కనిపించేసరికి, ఫంక్షన్ లో కనిపిస్తే మనమే ఎంకరేజ్ చేస్తాం, వీళ్ళని మన టాలెంట్ ఇదంతా, సపోర్ట్ లేకపోతే ఇలా ఎదిగేవాడు కాదు అన్నట్టు మాట్లాడతారు. ఆ పేరు చాలా ప్రౌడ్ గా ఉంటుంది. యా ఓకే ఓకే, ఏం చెప్తాం, మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఇంకా డైరెక్టర్ గారు బోర్ కొడుతుందని లేదండి. సాయి మార్తాండ్ గారు ఈ సినిమాతో డైరెక్షన్ అనేది మొదలు పెట్టబోతున్నారు. అంతకుముందు ఏం చేసేవారు బ్రో? అంటే మీ హిస్టరీ చెప్పండి. అంటే బ్రో హిస్టరీ చాలా మందికి తెలుసు. మీ హిస్టరీ మౌలిది నాది రివర్స్. మౌలి డైరెక్టర్ అవుదామని వచ్చాడు, అనుకున్నాడు, నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను. డైరెక్టర్ అవుదామని యాక్టర్ అవుదాము, మన మీద ఎవరు రాస్తాడు ఎవరు రాయాడు అని చెప్పి ఒక స్టార్ట్ చేసిన ఒక లవ్ స్టోరీ. అది 20 పేజీలు రాస్తే అనిపించింది, అమ్మ నేను కాకుండా ఎవరు వేసినా మంచిగా ఉంటది, అది ఎందుకు రైటింగ్ బెటర్ అనిపించింది. మీకోసం రాసుకున్నారు ఇది కాదు, ఇది ఈ స్టోరీ కాదు. ఓకే, 4 years బ్యాక్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఫీచర్ ఫిల్మే రాసిన ఫస్ట్. ఓకే, అది రాద్దాం ఫస్ట్, అసలు ఎట్లా వెళ్తుంది, చేయగలుగుతామా అని చెప్పి అనుకున్నాం. అది కూడా లవ్ స్టోరీ. అది రాస్తున్న టైంలో 20 pages అనిపించింది, మంచోళ్ళు ఎవడైనా చేస్తే మంచిగా ఉంటుంది, నేను చేసి చెడగొట్టడం ఎందుకు అని వదిలేసిన. మొత్తం రైట్ యాక్టర్ అనేది లేదు నాకు. ఎక్కడ ప్రాపర్ మీది? ప్రాపర్ అంటే మా డాడీ వాళ్ళది చెన్నై యాక్చువల్లీ. ఓకే, అంటే మీరు పుట్టి పెరిగింది? పుట్టిన తాడేపల్లిగూడెం, అమ్మమ్మ వాళ్ళు తాడేపల్లిగూడెంలో పుట్టాను. 3rd class వరకు వైజాగ్. డాడీ ఆఫీస్ అక్కడ కోడమండల్లో వర్క్ చేస్తారు. డాడీ ఆఫీస్ కోడమండల్ వైజాగ్లో ఉండేవాళ్ళం 3rd class వరకు. 3rd 4th నుంచి హైదరాబాద్ షిఫ్ట్. డాడీకి ఆఫీస్ ప్రమోషన్ వచ్చి ఆఫీస్ షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ 3rd నుంచి హైదరాబాద్ మొత్తం ఇప్పటి వరకు. తాతయ్య గారు పెద్ద డైరెక్టర్ అండి, అడగండి. యాక్చువల్లీ బివి ప్రసాద్ అని చెప్పి ఆరాధన ఫిల్మ్, ఎన్టీఆర్ ఆరాధన, చుట్టాలున్నారు జాగ్రత్త, హీ మేడ్ లైక్ 20-25 films చేశారు ఆయన. కానీ ఆయన తర్వాత ఎవరు మళ్ళీ ఆ ఫీల్డ్ లోకి వెళ్ళలే. ఆయన ఎప్పుడు 1990లోనే తాతయ్య గారు వారసుడు అనమాట. అంతే కదా మరి, అంటే ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు, ఇప్పుడు దుమ్ము దులుపబోతున్నారు. అంటే మీ ఇద్దరికి పరిచయం ఎలాగా? మీ ఇద్దరా లేకపోతే ఆదిత్య హాసన్ గారు? స్టార్ట్ అయింది మౌలితోనే. యాక్చువల్లీ మౌలి ఫ్లాట్మేట్ అక్షయ్ అని చెప్పి యాక్టర్ ఉన్నాడు, అతను కూడా క్రేజీ యాక్టర్. వీళ్ళు హాస్టల్ డేస్ కలిసి చేశారు. హాస్టల్ డేస్ మాట్లాడారు, చాలా మంది వెయిటింగ్ సీజన్ 2 కోసం. సో దాంట్లో అక్షయ్కి బాగా పేరు వచ్చింది. అక్షయ్ పర్ఫార్మెన్స్ చూసి అక్షయ్ని అప్రోచ్ అయ్యారు. ఇంకో లవ్ స్టోరీ, సెకండ్ లవ్ స్టోరీ విచారు. అది ఈ టీవీలో పిక్ చేసాము. అది అవుతున్న టైంలో లిటిల్ ఆర్ట్స్ కూడా అప్పుడే జస్ట్ ఫినిష్ అయిన ఫిల్మ్. అది 1 week ఓల్డ్. స్క్రీన్ ప్లే రాశాను, ఒక 6 months రాశాను స్క్రీన్ ప్లే. అయిపోయింది, తెల్లగొచ్చిన అంతా అయిపోయింది. కూర్చొని మౌలి కనిపించాడు, అక్షయ్ కలవటానికి వచ్చిన మౌలి ఉండే ఫ్లాట్లో. మా అన్న ఎప్పటి నుంచో చెప్పాడు, నీ దగ్గర టీనేజ్ లవ్ స్టోరీ ఉందిగా, మౌలితో 90s చేసాడు, 10th చేసాడు, మళ్ళీ వెంటనే ఇంటర్ అంటే బాగోదేమో. కానీ మనోడు మరీ సన్నగా అయిపోయాడు, పర్ఫెక్ట్ అనిపించింది లుక్ కి. మౌలికి మాటల్లో ఉంది అంటే వింటా బ్రో అన్నాడు. 20 minutes చెప్పాడు. మౌలి ఎక్సైట్ అయ్యాడు. జనరల్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మౌలి గురించి ఏది వినడు, ఏది నచ్చదు మౌలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాల్లో కూడా సగం నుంచి వెళ్ళిపోతాడు, అస్సలు నచ్చదు వానికి, చాలా టిపికల్ ఉంటుంది టేస్ట్ అని. నచ్చేసరికి సరే నెక్స్ట్ రోజు ఫుల్ కథ చెప్పాను. మస్తు నచ్చింది సినిమా.
బ్రో 2 monthsలో సెట్ చేస్తా బ్రో ప్రొడ్యూసర్ అన్నాడు. అమ్మో 1 year నుంచి ఉన్నాము ఏం అవ్వట్లేదు. అవునా బ్రో అవునా బ్రో అన్నాడు. నీ ఇష్టం నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు చెప్పు అన్నాడు. ఇమీడియట్గా ఓకే చేసేద్దాం బ్రో అంటే అయిపోయింది. 1 weekలో ఆదిత్య వచ్చాడు, ఈటీవీ వచ్చింది, 1 weekలో నరేషన్స్ అయిపోయినాయి, సినిమా కూడా ఓకే అయిపోయింది. అంటే మరి ఆయన డైరెక్ట్ చేద్దాం అని అనుకోలేదా ఆదిత్య గారు? లేదు ఆదిత్య వాజ్ వెరీ జెన్యూన్. కథ విన్న వెంటనే ఆయనకు మస్తు నచ్చింది. ఆయనకి ఫస్ట్ చాలా దగ్గరగా ఉంది, దగ్గరగా ఉంది. హీ ఫెల్ట్ ఇట్. మన ఇద్దరం నేను సినిమాలో వాయిస్ ఓవర్ స్టార్ట్ అయ్యేది, ఈ సినిమా స్టార్ట్ అయ్యేది లవ్ స్టోరీలు చెప్పాలని 2 భాగాలుగా చెప్పొచ్చు. జియో సిమ్ వచ్చాక, జియో సిమ్ రాకముందు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యి జియో సిమ్ రాకముందు 2015. అది చెప్పంగానే తను ఇంటర్వెల్ సీన్ కి అయిపోయిన తర్వాత సేమ్ నా లెక్కనే రాస్తున్నాను నా నెక్స్ట్ సినిమాలో ఇంచుమించు ఇలాగే ఉంటుంది వాయిస్ ఓవర్ కూడా, నేను అక్కడే కనెక్ట్ అయినాను నీకు అన్నాడు. సో ఈ ఫెల్ట్ అండ్ స్క్రిప్ట్ చదివారు బ్రో వీళ్ళిద్దరు. దే ఫెల్ట్ హ్యాపీ. ఇంకెప్పుడు వీళ్ళకి చేంజెస్ కూడా ఏం చెప్పలేదు. ఫుడ్ తింటూ వెయిటింగ్ బ్రో. నాకు కొంచెం ఫేవర్ గా ఉంది. అదే చెప్దాం అనుకుంటున్నాను. ఇచ్చి పడేసాను, చాలా టెంప్టింగ్ గా ఉంది. ఇద్దరు కూడా మంచి ఫుడ్డీస్ అట ఇప్పుడు చెప్పారు. ఆగను నేను ఒకసారి స్టార్ట్ చేస్తే. అదే బ్రో, కానీ బ్రో ఫీవర్ కూడా ప్రమోషన్ చేస్తున్నాడు బ్రో. అవును, అది డెడికేషన్. సాడ్ మ్యూజిక్ వేయాలి మీరు ఇక్కడ ప్రోమోలో వేయాలి. అంటే తింటూ కష్టపడుతున్న మౌలి. ఏం బ్రో ఇది చిట్రైల్. యాక్చువల్గా ఇది తీరం రెస్టారెంట్, జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తీరం రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లో మనకి భీమవరం అన్నారు కదా, భీమవరంలో ఈ గోదావరి జిల్లాలో ముఖ్యంగా సీ ఫుడ్ కి చాలా స్పెషల్ ఈ రెస్టారెంట్. అది కాకుండా మనకి గోదావరి జిల్లాల స్టైల్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఇదనమాట. మీకు అటు వైజాగ్ ఇటు హైదరాబాద్లో బిజీగా ఉన్నారు కాబట్టి మా గోదావరి జిల్లాల ఫుడ్ ని తినిపిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ. స్పూన్తో తింటారు, చేత్తో తినదు. అదే మనకి అదే నాట్ స్టైల్ మొత్తం మన వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు చిట్రైల్ చాలా ఇష్టం నాకు. రొయ్యలు, పీతలు. వైజాగ్ కదా మాది. అవును, వైజాగ్ సీ ఫుడ్ అంటే వైజాగ్ అంటే సీ ఫుడ్. వైజాగ్ లో ఫుడ్ బ్లాగ్ చేశాను కదా, ఏం చేసావు అసలు? విజయవాడ ఇష్టమైన ఫుడ్. అమరావతి కాలేజీలో ఉండేటప్పుడు, అమరావతి కాలేజ్ అక్కడ విజయవాడలో స్టార్ట్ చేసా. అంటే అవుటింగ్కి వెళ్ళినప్పుడు, వీకెండ్ అవుటింగ్ ఉంటుంది కదా, హాస్టల్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎలాగే వెళ్ళి దెబ్బ తింటున్నాం. అక్కడికి వెళ్ళి ఎలాగ తినేటప్పుడు వేస్ట్ చేయడం ఎందుకు, కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని అదేంటి రికార్డ్ చేసి కొట్టేయండి. అదే మీరు ఏది చేసే పని, ఏ పని కూడా వేస్ట్ చేయాలి అనమాట. ఓ ఫోన్ కొనుక్కున్నారు అనుకో, ఆ ఫోన్ ఏంటది అన్బాక్స్, అవును దాన్ని అన్బాక్సింగ్ చేయడం, అన్బాక్సింగ్ వీడియోస్ ఏం చేసినా కూడా దాన్ని కంటెంట్ కింద మార్చాలంటే కంటెంట్ కింగ్ అని మార్చు. జనరల్ గా అందరికి ఇప్పుడు సినిమాలోకి వచ్చిన తర్వాత హీరోకి స్టార్ ఇస్తారు కదండి. అంటే ఓ మెగా స్టార్, ఒక స్టైల్ స్టార్. మనోడికి ఏ స్టార్ నేను ఇద్దాం అనుకున్నా, వాడు వద్దంటున్నాడు. వాడు తిడతాడు మళ్ళీ. నేను చెప్పను, ఒక స్టార్ ఏదో చెప్పు. నైబర్ స్టార్ అంటున్నారు ఈ టీవీ. నైబర్ స్టారా? ఫ్యాక్ట్ అండి, ఖచ్చితంగా. అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి, అంటే మన పక్కింట్లో కుర్రాడు ఉంటే ఆ ఏజ్ లో ఉన్న కుర్రాడిని చూస్తే, అంతేందుకు మన ఇంట్లో ఆ ఏజ్ లో కుర్రాడు ఉంటే సేమ్ ఆ 90s కిడ్స్ లో ఆ పెర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే ఇందులో టీజర్స్ లో చూస్తున్నా కూడా అక్కడ 10th క్లాస్ చదివా ఇంటర్ అయిపోతుంది. ఇది ఇంటర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఇంజనీరింగ్ అంతే, అంచెలంచెలుగా ఎదుగుతా. ఇది బ్రో మటన్ 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 ఎట్లుంది ఫుడ్? మీకు ఇష్టమైన ఫుడ్ గురించి మాట్లాడితే నాకు చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ. చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ బాగా ఇష్టం. బిర్యానీ ఇష్టం? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. హైదరాబాద్లో బిర్యానీ అంటే ఇష్టం. మెరిడియన్ మటన్ బిర్యానీ, మెరిడియన్ క్రేజీ ఉంటుంది. మెరిడియన్లో మటన్ బిర్యానీ అంటున్నా మౌలి. మీకు? నాకు తీరం కిచెన్ లోనే ఇష్టం. ఆయన మండి ఫ్యాన్ అండి. తీరం కిచెన్ లోనే ఇష్టం నాకు. అంటే అదే ఎక్కడ, అంటే ఏ ఇంటికా గుడ్లు పెట్టే రకం. డైరెక్టర్ సాయి మార్తాండ్ ఆయన మండి ఫ్యాన్ అండి బాబు. బిర్యానీ పోతుంది కదా. నెక్స్ట్ టైం మండే సక్సెస్ మీట్ మండీలో. థ్యాంక్ యూ. మండీకి వెళ్తాం. అంటే మీకు మన సినిమా విషయాల్లో చూస్తే 90s లోనేమో
శివాజీ గారితో నటించారు, అక్కడ ఫాదర్ గారు, ఇక్కడేమో రాజీవ్ రాజీవ్ కనకాల గారు. గారు. ఇద్దరు కూడా మోస్ట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. అవును. పెర్ఫార్మెన్స్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చిత్త కొట్టేసేవారు ఇద్దరు కూడా. ఇద్దరితో ఏ ఫాదర్ బెస్ట్ ఫాదర్ అనిపించింది మీకు? మా సొంత ఫాదర్ అండి. ఇంటికి వస్తే అంకుల్ అరే ఫాదర్ ని సొంత ఫాదర్ ని ఆ ఫాదర్ వచ్చాడంటే ఇది కూడా తెలియని స్కిప్ అనమాట. ఆయన నచ్చాడంటే ఈయన కోపం వస్తుందని, ఈయన నచ్చాడంటే ఆయన కోపం వస్తుందని, ఇన్ని మీములు చేస్తుంటాడు మనోడు, చేస్తుంటాడు. ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనోడు చేసిన పాపాలన్నీ చుట్టుకుంటాయి. ఏ ఇండస్ట్రీ అయితే చాలా మంది రోస్ట్ చేశారు, అదే ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ తొడగొడుతున్నారు మనోడు. లేదండి బాబు. జస్ట్ ఫర్ కిడ్డింగ్ అంతే. అంటే మీ రోస్టింగ్ అంతా కూడా, రోస్టింగ్ అంటే అందరూ ఏదో అంటే కొంతమందికి అదే నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ఒక హెల్తీ రోస్టింగ్ ఇదంతా కూడా. అంటే ఎవరి మీద అయితే సెటైర్ వేసారో వాళ్ళే చూసుకుని నవ్వుకునేలా ఉంటది, వాళ్ళు చూసి ఫీల్ అయ్యేటట్టు ఉండదు. అందుకే మీరు అందరికి అంటే నైబర్ స్టార్, నైబర్ నైబర్ స్టార్ ఇంటర్వ్యూ విత్ నైబర్ స్టార్ మౌలి. అసలు పీతలకి మీకు మంచి అనుబంధం ఉంటది. వైజాగ్ అంటే వైజాగ్ లో పెరిగింది పీతలు ఇగురు చాలా ఫేవరెట్. అసలు మీ ప్రాపర్ అంటే వైజాగేనా అసలు? డాడీ వాళ్ళది రాజమండ్రి సైడ్ అండి. గోదావరి జిల్లా. మమ్మీ వాళ్ళది అనకాపల్లి, పుట్టింది అనకాపల్లి, పెరిగిందంటే గాజువాక. చిన్నప్పటి నుంచి స్కూలింగ్, ఇంటర్ ఇప్పుడు మా పేరెంట్స్ ఉండేది కూడా గాజువాకే. పీత ఎలా తినాలని అడుగుతున్నారు డైరెక్టర్ గారు, చేయాలన్నమాట. సార్ పీతని పిన్నోళ్ళ ఇంట్లో తిన్నాను, మొత్తం నవలేసి చాలా బాగుంటది. లేకపోతే అంటే తినేచ్చా హ్యాపీగా, అంటే కొంచెం చూయింగ్ అట్లా నమ్మలండి, తీసుకోండి. తినగలిగితే మొత్తం తినేయచ్చు. తిని మింగేచ్చా హ్యాపీగా మింగచ్చు. అంటే షెల్తో కూడా షెల్ మెల్ట్ అయిపోతుంది. ఓకే బాగుంటుంది. లేదు అనుకుంటే కొంచెం మధ్యలో ఇంత బటన్ వేలు పెట్టి లాగితే మంచి గుజ్జు వస్తుంది. ఓకే, ఈ గుజ్జు తినేటివేనా? అదే సూపర్. ఇంకా బ్రో అంటే అందరూ అడిగినట్టే, అంటే హీరోయిన్తో కెమిస్ట్రీ ఎలా ఉంది అని మామూలుగానే ఉంటుంటే, మీ అమ్మగారు మీ పిన్నితో పెట్టుకునే అమ్మలక్కల గౌరులాగా అయ్యలు అన్నల గౌరులు చెప్పుకుందాం. బ్రో చూసారు బ్రో మీ అన్ని ప్రోమోలు అయితే? అన్ని చూసే చాలా రీసెర్చ్ చేశారు బ్రో. ఫిష్ చేస్తే ఫిష్ మొత్తం తినేస్తావు. పీతలు పట్టుకుని, రొయ్యలు పట్టుకుని ఒంట్లో బాగాలేదు అనే ముందు ఒంట్లో బాగాలేదన్నాడు. అది జస్ట్ క్లిక్ బైట్ కండి. చాలా బరువు ఉందండి. ఇది వంజరం అంటారు దీన్ని, వంజరం చేప. ఇట్లాంటి డిష్ కి చాలా పర్ఫెక్ట్ అనమాట. చాలా 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 బాగుంటుంది. అంత ఆశగా అడిగాడు, చిన్న ముక్క వేసుకున్నాను. కొంచెం చిన్న ముక్క వేయండి. మీకు చిన్న ముక్క వేస్తాను. థ్యాంక్స్ అన్న. కొంచెం ఈ పుదీనా చట్నీతో తినండి, అది తిరిగిపోతుంది. మౌలి బ్రో కొంచెం పుదీనా చట్నీ. ముళ్ళు ఎక్కువ ఉంటాయా? ముళ్ళు తక్కువే ఉంటాయి. తక్కువే ఉంటాయి. సెంటర్ ముళ్ళు ఉంటుంది ఇంక పెద్దది, దాంతో నడిచిపోతుంది. సాంగ్ భలే వైరల్ అవుతుందండి. పాడండి ఒకసారి. పాడాలా? పాడలేరా? పాడు గజాలా పాడు. మీరు పాడండి నాతో పాటు. నాకు అంత సింగర్ కాదండి. నువ్వు పాడదా? సరదాగా పాడండి. ఎవరు? నేనా? పాడు బ్రో. బ్రో పాట రాదుగా, లేదు సింగర్ అయ్యేటువంటి బ్రో పాట. మీ హీరోయిన్ మంచి సింగర్ కదా? ఆమె సింగర్ అండి. నేను ఫస్ట్ అదే హీరోయిన్, కేవలం హీరోయిన్ అనుకున్నాను. ఆమె ప్రొఫైల్ చూస్తే మొత్తం మామూలుగా పాడలేదు కదా. ప్రొఫెషనల్ సింగర్ అండి, ప్రొఫెషనల్ యాక్టర్ కూడా. అసలు నిజం చెప్పాలంటే ఇందులో ఒక లైట్ మెంటాలిటీ అదే ఉంటది. అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ ఆ సినిమాలో అయితే ఇంకా ఒక ఎక్స్పీరియన్స్డ్ విలేజ్ గర్ల్ రోల్, అది చాలా బాగా చేశారు. ఇందులో కూడా చాలా బాగా చేశారు. అప్పుడు చాలా బాగా చేశారు సినిమాలో యాక్టింగ్, చాలా న్యాచురల్గా ఉంటుంది. మౌలి బ్రో మీకు నేమర్ సపోర్ట్ గట్టిగా ఉన్నట్టుంది.
ఎందుకంటే మీరు ఆ కమ్యూనిటీ నుంచే వచ్చారు కాబట్టి మెంబర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ లో చదవకుండా అదే చేసేవాడిని, మేము లేసేవాడిని, మేము పేజ్ లో ఎడిటర్ గా చేసేవాడిని. అప్పుడు కూడా అంతేనా? ఇందులో చదువు లేదు, సంధ్య లేదు, సినిమాలో ఒరిజినల్ గా కూడా లేదా? కొంచెం బాగానే చదివాడిని, కానీ ఇది చేసినా కూడా బాగానే చదివాడిని, ఇదే చేసేవాడిని ఎక్కువ. అంటే అల్లరి చిల్లర పనులు చేస్తున్నా కూడా మనం బాగానే చదవచ్చు అని చెప్తున్నా మౌలి. అందుకే ఇంట్లో కూడా సపోర్ట్ చేశారు. నేను కూడా మేము చేసేవాడిని అండి. మాకు మీ పేజ్ ఉండేది మూవీస్ అండ్ ట్రోల్స్ అని 2019 లో స్టార్ట్ చేసాము. అది 10,000 వ్యూస్ రాగానే ఆపేసినాం. అందరు జాబ్ లో వచ్చేసి ఎవరు చూసుకోలేదు దాన్ని, వ్యూస్ కాదు ఫాలోవర్స్ వచ్చేసి ఆపేశారు. ఇంకా ఉంది అలా. మూవీస్ లోకి రావాలంటే ముందు మెంబర్స్ అవ్వాలంటున్నా డైరెక్టర్ హీరో అంతేనా? ఎందుకంటే మెంబర్ సపోర్ట్ ఎందుకు ఉంది అంటున్నానంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంటే అందరూ అబ్జర్వ్ చేస్తారు, లేదు నేను అబ్జర్వ్ చేశాను. మౌలి బ్రో మొన్న టీజర్ మీట్ లో కాలర్ ఇట్లా ఎగరేసి, అదే ఎగరేయాలంటే కావాలని కాదు, కాలర్ మొత్తం వెనక్కి ఉంది, అట్లా ఒక పోస్ట్ స్టైల్లో మాట్లాడాడు. అదే మామూలుగా అయితే ఇంకో హీరో ఎవరైనా అయితే ఫస్ట్ సినిమాకి కాలర్ ఎగరేసేస్తున్నావా అని మెంబర్స్ పేజ్ నుంచే మీరే ఇస్తున్నారు ఆ షర్ట్ లూజ్ షర్ట్ అంతేనా? ఏదో కొనుక్కోవాలి ఈవెంట్ అన్నారు. శివానేమో ఏం ఎలా రెడీ అవుతున్నావు అది అది అని కాల్ చేస్తే నేను ఏం రెడీ అవుతా, ఏదో షర్ట్ పాత షర్ట్ ఏదో వేసుకున్నా, కొత్త షర్ట్ కొనుక్కో అంటే వెళ్ళి వెంటనే కొనుక్కొని వచ్చా. అదో చెత్త షర్ట్ సరిపోయింది. అదే కాలర్ ఎగరేసిన కారణం అదొక చెత్త షర్ట్, మౌలి బ్రో కాదండి. ఎగరేయకపోయినా ఎగరేసినట్టు కనిపిస్తుంది లూజ్, అట్లాగే అనిపించింది బ్రో. అంటే కొంతమంది అంటే ఇప్పటికి లేదంటే మెంబర్స్ అందరూ కలిపి ఫస్ట్ సినిమాకి కాలర్ ఎగరేసాడు అని కూడా అంటారు. బట్ చాలా డౌన్ టు ఎర్త్. నేను కూడా అంటే నాకు మధ్యలో కామన్ ఫ్రెండ్స్ అవ్వలేదు. నేను ఓన్లీ అన్ని ఫుడ్ బ్లాగ్స్ ఇప్పటి వరకు సెలబ్రిటీస్ ఎవరితో చేయలేదు. ఫస్ట్ భూమి మీద నడుస్తాడు. నేను ఇన్స్టాలో మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలే సీరియస్ గా. అంటే ఇన్స్టాలో అందరికి రిప్లై ఇస్తాడు. అంటే మనం ఎక్కడ మన లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎగిరిపోలా మనిషి. మాత్రం ఎప్పటికీ మెయింటైన్ చేయ బ్రో, నువ్వు అయిపోతావు, అందులో డౌట్ ఏం లేదు. అసలు మర్చిపోయి నేను చేపని ఇచ్చేసాను బ్రో. ఫుల్ చేప ఉండగా ఒకటి చేద్దాం అనుకున్నాను, అది కాదు. మీ ఊళ్ళందరూ మీ వేసేస్తారు, కానీ మీరు చేస్తే మాత్రం ముగ్గురు కలిసి చేద్దాం. ఒక ఓటు పట్టుకొని ముగ్గురు కలిసి చేద్దాం. నాకు రాదు అసలు. అది ఎంత అంటే ఇప్పటి వరకు చాలా మంది ట్రై చేశారు. అంటే అప్పట్లో టిక్ టాక్ అనో లేకపోతే ఇన్స్టానో, ఇది అప్పుడు టిక్ టాక్ ఉందో లేదు తెలియదు, కానీ ఆ సీన్ మాత్రం రీక్రియేట్ చేయడానికి చాలా మంది మెంబర్స్ కానీ చాలా మంది ట్రై చేశారు. ఎగ్జాక్ట్ గా అంటే అది ఎవరిది అంటే సింగిల్ ఫ్రేమ్ లో అదే షార్ట్ లో అయిందా, అది యాక్చువల్లీ అది ఎట్లా వచ్చింది ఆ సీన్ ఏంటంటే వాళ్ళిద్దరు జ్యూస్ షాప్ దగ్గర హ్యాంగ్ అవుట్ అవుతున్నారు. అవును, అంతే, అంతవరకే ఉంది. సింక్ అయింది అంతవరకే మాకు మాంటాజ్. ఇప్పుడు లవ్ మాంటాజెస్ ఏముంటది, హీరో ఆ ఏజ్ గ్రూప్ ఎక్కడ తిరుగుతారు, కచోడి షాపు, సమోసా షాపు, పునుగుల బండి, చాట్ బండి, పానీపూరి, జ్యూస్ షాపులు, బేకరీలు, ఇంతే కదా. సో ఆ మాంటాజెస్ తీస్తున్నాం. బేకరీ ముందు ఉన్న ఒక జ్యూస్ షాప్, అది తీస్తుంటే వెళ్తే అక్కడ ఏదో యాక్టివిటీ, మా కెమెరామెన్ ఏంట్రా ఎంతసేపు వీళ్ళు తాగుతారు, ఏదో యాక్టివిటీ కావాలి అంటే సరే జ్యూస్ తో చేద్దాం అనుకున్నాం. కానీ పుచ్చకాయ ఉంది అక్కడ, రెడీగా ఉంది పుచ్చకాయ, నువ్వు కోస్తావు అదే షేప్ లో కావాలని చెప్పి అది చూపించాడు. ఈజీ కదా, కోసిచ్చాడు, యాజ్ ఇట్ ఈస్ చేసాం. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్. అసలు అంటే దాని మీద అంటే నెగిటివిటీ వస్తుందేమో అని చూసాను ఎక్కడైనా కామెంట్స్ లో, నెగిటివిటీ వచ్చిందా అని. అసలు అంటే ఆ పుచ్చకాయ కట్ చేసిన విధానం కానీ, అంటే మీరు కొరికిన విధానం కానీ, అంటే ఎగ్జాక్ట్ గా నేను ఆ సీన్ ఈ సీన్ కూడా పక్కన పెట్టి చూసాను, కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. చూసుకుని ఎగ్జాక్ట్ గా చేయడం అనేది కష్టం. అంటే ఆ స్టైల్ గానీ, ఆ ఫింగర్ మూమెంట్ గానీ ఎక్సలెంట్. అసలు చాలా మళ్ళీ ఎవరు చేయలేరేమో. ఇంకా 2 స్టార్టర్స్ ఉన్నాయి, 2 స్టార్టర్స్ నాకు వద్దండి, పన్నీర్ వద్దండి, నాన్ వెజ్ ఏనండి. అలాగని కాదు, నాకు వెల్లుల్లిపాయలు పన్నీర్ ఏదో అన్నారు. మరి ఎక్కువ వెల్లుల్లిపాయ ఎసెన్స్ వస్తే నేను కొంచెం తినలేను. పన్నీర్ తినాలంటారు ఇప్పుడు. చిన్న ట్రై చేయండి, నచ్చితే ఇంకొంచెం సర్వ్ చేస్తాం. సార్ ట్రై చేయండి. పన్నీర్ తినాలంటారా నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నాక? తింటే కొంచెం హెల్త్కి మంచిది. హెల్త్ బాగాలేదన్నారు కదా, నోనండి, పన్నీర్ కూడా బాగుంది. పన్నీర్ కూడా చాలా బాగుంది. వెల్లుల్లిపాయ అదేం లేదు, ఎసెన్స్ ఏం రావట్లేదు. ఇద్దరు యంగ్ జనరేషన్స్ కదా, యంగ్ జనరేషన్ నుంచి వచ్చారు. దీని గురించి కూడా చాలా మాట్లాడుకోవాలి.
అంటే చదువు అయిపోయి ఖాళీగా ఏం చేయాలి తెలియదు చాలా, అంటే ఇట్ మీన్స్ అంటే అట్లా టైం గడిపేస్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం అంటే మీరు ఒక వేలో వచ్చినా నేను ఒక వేలో వచ్చినా మేము గడిపాం బాగానే టైం. ఎక్కువ లాంగ్ గ్యాప్ వచ్చింది అంటే ఇంత చిన్న ఏజ్ లో ఒక మంచి పెర్ఫెక్షన్ తో బాగానే ఒక వే అంటూ క్రియేట్ చేసుకున్నారు కదా. ఇండస్ట్రీ పరంగా వచ్చేసరికి మీలాంటి యంగ్ జనరేషన్స్ కి ఓటీటీ ప్లాట్ఫామ్ బాగుంటుంది అనుకుంటున్నారా, థియేటర్ ప్లాట్ఫామ్ బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే ప్రతి ఒక్కరు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనుకోవడం అది వేరే కదా. ఏదైనా కాంటెంట్ అండి, మన కాంటెంట్ ఎక్కడ వర్క్ అవుతుందో చూసుకొని కాంటెంట్ బాగుంటే ఎక్కడైనా చూస్తారు జనాలు. ఓకే, అదే కాంటెంట్ ఎంత మంచిగా ఉందో చూసుకోవాలి అంతే. అంటే ప్లాట్ఫామ్ ఏదైనా ఇప్పుడు రీల్స్ అయినా యూట్యూబ్ అయినా ఒకటే, థియేటర్ అయినా ఓటీటీ అయినా రీల్స్ అయినా యూట్యూబ్ అయినా ఏదైనా ఒకటే. ఆడియన్స్ చూస్తారు, నచ్చితే లైక్ చేస్తారు, పొగుడతారు, నచ్చకపోతే తిడతారు అంతే. ఇది మెత్తలు బ్రో, మెత్తలు అంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి, అంటే మధ్యలో చిన్న ముళ్ళు ఉంటుంది, బట్ తినేయచ్చు కొంచెం. ఇంక దీంతో స్టార్టర్స్ సెక్షన్ కి క్లోజ్ చేస్తున్నాం. అంటే మొత్తం క్లోజ్ అయిపోలేదు. మీరు తింటారంటే చెప్పండి, సాయంత్రం వరకు అలా కూర్చోబెట్టి తినిపిస్తా. మీకు చాలా ప్రమోషన్స్ బిజీలో ఉంటారు కదా. చాలండి పన్నీర్ వేసుకుంటా. పన్నీర్ తినన్నారు, చాలా బాగుంది పన్నీర్. ఓకే సూపర్. మీకు ఎలా అనిపించింది పన్నీర్? నాకు నచ్చింది, అన్నీ నచ్చేసినాయి నాకు. పన్నీర్ బాగుంది చాలా చాలా. ఇప్పటికే ఫేవర్ తో ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తింటున్నాను. అన్ని తగ్గిపోతాయి. గోదావరి జిల్లాలో ఫుడ్ తింటే అదే, అంటే ఫుడ్ ఒక మెడిసిన్ తెలుసా మీకు? అంటే దాన్ని తినేలా తినాలి, తినకూడదు. ఇష్టం వచ్చినట్టు తింటే ఫుడ్ ఒక మెడిసిన్ అనమాట. ఈ మెడిసిన్ ఏరా యాక్చువల్ నిజం అండి. ప్రతి రిజెక్షన్ నరేషన్ ఇస్తామా రిజెక్ట్ అవుతుంది కదా, నైట్ మండి ఆర్డర్ పెట్టుకొని తినేవాడిని, మంచిగా పడుకునేవాడిని. అది ఒక అది రోగం అది. బ్రదర్ మీ నవ్వుకు మాత్రం పెద్ద ఫ్యాన్ నేను. అందరూ నవ్వునట్టుగా ఉండదు అది, అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక చిన్న నవ్వు వస్తుంది, కొంచెం పెద్దది అవుతుంది, ఇంకొంచెం పెద్దది అవుతుంది, బాగుంటుంది అది చాలా. అంటే ఒక న్యాచురాలిటీతో మిక్సప్ అయిన ఒక బ్యూటిఫుల్ స్మైల్ అనమాట. నవ్వును కూడా అబ్జర్వ్ చేసి ఎంత ప్రిపేర్ అయ్యానండి బాబు. ప్రిపరేషన్ ఏం కాదు, జస్ట్ చూసి అంతే. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను మీకు కొత్త ఏమో కానీ నేను ఇంకా అంటే జనరల్గా మీ వీడియోస్ చూస్తూ మీరు ఏదో నాకు కొత్త మనిషిలాగా అనిపించదు. నుంచో చూసి మన ఇంట్లో మనిషి, మన పక్క మనిషి బాగా ఎక్కడెక్కడ కూర్చుని మీ వీడియోలు కూడా చూస్తుంటాం. అలా ఇలా ఉంటుంది అనమాట. అంటే మనోడే అన్నట్టు అనిపిస్తుంది. అందుకే కదండి నైబర్హుడ్ స్టార్. బయటకు వెళ్ళినప్పుడు కలిసిన వాళ్ళు కూడా బాగా పరిచయం ఉన్న వాళ్ళలాగే మాట్లాడేస్తారు, స్టార్ట్ చేస్తారు. అదే కారణం, అవును అదే రీజన్. అంత ఓన్ చేసుకుంటున్నారు, కనెక్ట్ ఉండడం చాలా హ్యాపీ. అంటే మీరు ఒప్పుకోవాలి కానీ అరే ఒరే అని కూడా పిలుస్తారు. అవును పిలుస్తారు నిజంగా, ఎందుకంటే అంత ఓన్. వీడియోలు ఎప్పుడు రా అంటారు, వీడియోలు ఎప్పుడు పెడతారా అంటారు. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే నెక్స్ట్ 5 years లో ఏమన్నా బ్రిడ్జ్ లాంటిది ఏమైనా వేసుకున్నారు? నెక్స్ట్ 5 years తర్వాత ఎలా చూడొచ్చు మామూలు? లేదండి, గో విత్ ద ఫ్లో. అవతారే నెక్స్ట్ అవతార్ లో పిలిచారు, కొంచెం బ్లూగా లేనని రిజెక్ట్ చేశారా? మొన్న అదే ఆ వీడియో 12th September ఒకటి అవుతుంది కదా, మనోడు పెయింట్ వేసుకొని అప్పటి నుంచి అవతార్ కాల్ వచ్చింది మనోడికి, నాకు ఇద్దరికి వచ్చింది. ఎన్ని వేరియేషన్స్ అసలు, ఎన్ని రోజులు పట్టింది బ్రో ఆ వీడియో చేయడానికి? 2 రోజులే బ్రో, ఒక రోజు షూట్, ఒక రోజు ఎడిట్. గ్రేట్ అయితే. అసలు ఎన్ని ఒక 5-6 క్యారెక్టర్ ముందు సీనియర్ రిపోర్టర్ వస్తారు, సీనియర్ న్యూస్ రీడర్ ఏదో ఉంటుంది, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. తర్వాత రకరకాలు ఇంకా మామూలుగా లేవు వేరియేషన్స్. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది కదా. అంటే ఈ మీమ్ క్రియేషన్స్ లో భాగంగా రకరకాల క్యారెక్టర్లు చేస్తారు. ఇప్పుడు సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా హ్యాపీగా చేస్తారు. మీకు ఎవరితో డైరెక్ట్ చేయాలని ఉంది? మీకు ఏ హీరోయిన్తో యాక్ట్ చేయాలి? నాకు మళ్ళీ మౌలితోనే చేయాలను. మళ్ళీ మౌలితోనేనా? ఎందుకలా? అంత ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగా ఎక్కువైపోయిందా? బాగా చేశాడు, మంచిగా ఉండింది జర్నీ, కంఫర్ట్ గా అయిపోయిన తర్వాత ఓన్లీ స్టార్ హీరోస్ చేస్తాను. నువ్వు ఎవడరా వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి కనిపించు, నాకు కంటి ముందు కనిపించు. న్యూస్ రిపోర్ట్ తెలుస్తున్నాను, ఓన్లీ స్టార్ హీరోయిన్స్ తోనే పనిచేస్తున్నా అంటున్నాను. అంటే రిక్వైర్మెంట్ ఏం లేదు బ్రో, నిజంగానే రిక్వైర్మెంట్ ఏం లేదు బ్రో. హీరోయిన్ తో శివాని చేస్తాను నేను కూడా. మళ్ళీ
మళ్ళీ మళ్ళీ అంటే ఎట్లా మేము శివానితో చేస్తాం, శివాని మాతో అయితే శివాని మాతో చేయదు. అలా ఏం లేదు. శివాని గారు కూడా ఫస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో సుహాస్ తో చేశారు, మధ్యలో మీతో చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏంటి సుహాస్ గారితోనే హే భగవాన్. చెప్పలేమండి. అంటే మళ్ళీ బ్లాక్ లో పెట్టేయచ్చు. బ్లాక్ లో పెట్టచ్చు. శివాని గారు వినండి మరి, బ్లాక్ లో పెట్టేస్తారు, అదే మీరు బ్లాక్ లో పెట్టేస్తారట, చూసుకోండి. ఇప్పుడే ఎత్తట్లేదు ఫోన్స్. అవునా? ఇది కొంచెం మీకు ఈ షోకి పిలిచాం, హ్యాండ్ ఇచ్చారు. డైరెక్టర్ గారే కంఫర్ట్ గా ఉన్నారండి. డైరెక్ట్ గా పట్టుకున్నారా? హీరోయిన్ గారు వస్తే ఇంట్రోట్ అయిపోతానండి. హీరోయిన్ వస్తే బాగాలేదు అంటున్నా యాంకర్ గారు. అయ్యో హీరోయిన్ వద్దు డైరెక్టర్ కావాలంటున్నా డైరెక్టర్ వద్దు అంటుంది యాంకర్ గారు. శివాని చూసుకో కొంచెం. లేదండి అలా అని కాదు, కొంచెం మొహమాటం సిగ్గు వీడియో ఇవన్నీ ఉంటాయి. ఆవిడ రావాల్సిందండి, బాగుండేది. అయితే ఈయనే లేడీ వాయిస్ లో చెప్పేస్తుంటాడు ఆన్సర్, మీకు క్లోజ్ లో తీసేసుకోండి. చేసేస్తాం. ఆవిడ రోజు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగండి, నేను చేసి చెప్తాం. డబ్బింగ్ పడకపోతే మౌలి చేస్తాడు డబ్బింగ్. సుహాస్ తో కంఫర్ట్ గా ఉందా లేకపోతే మౌలితో కంఫర్ట్ గా ఉందా యాక్టింగ్? మౌలితో. నిజంగా థ్యాంక్ యూ శివాని. అదో కాదు, ఏమో వదిలేస్తే కూడా డ్యూట్ కూడా ఇలా ఉన్నారు కదా. పాట పాడు బ్రో, అడిగాను కదా. శివాని పాడుతుంది. శివాని సింగర్ ఉండగా మనం పాడచ్చా? డెఫినెట్లీ బెటర్ దెన్ శివాని. శివాని గారు బెస్ట్ సింగర్. కానీ అంటే కొన్ని సినిమాలు ఆ ప్రమోషన్స్ లో భాగంగా అట్లాంటి సాంగ్ ఒక్కటి ఉంటే ఎక్కడికోపోతుంది ఆ ప్రమోషన్. మీరు కూడా ప్రతి 10 సెకండ్లకి ఆ పాట, ప్రతి జోక్ కి ఉన్నా లేకపోయినా మీరు కాపీరైట్ ఏంటంటే అర్థం ఏంటి, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్లు పడుతుంటాయి కదా, అది ప్రాబ్లమ్. సరే నెక్స్ట్ మన మెయిన్ కోర్స్ ఇదే కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం సిగ్నేచర్ డిష్ అయినటువంటి గుత్తి వంకాయ బిర్యానీ తిన్నారా బ్రో ఎప్పుడైనా? వెజ్ ఎంత తింటాం బ్రో మనం? ఓన్లీ డైరెక్టర్ గారికి వడ్డిస్తున్నారు రేపు పొద్దున్న, అంటే నాకు యాక్ట్ చేయడం రాదు, క్యారెక్టర్ ఆడడానికి. బ్రో ఎంత పెద్ద ఏమైనా సరే మళ్ళీ మౌలే హీరో బ్రో, కష్టం మిమ్మల్ని తీసుకుంటాం. నాకు యాక్ట్ చేయడమే రాదంటే మళ్ళీ హీరోలు అది ఇది అంటారు. యాక్టింగ్ అడుగుతున్నారు. మౌలి గారు అంటే మెడిసిన్ ఎంత వేసుకుంటే అంత మంచిదండి. కొంచెం మెడిసిన్ అయ్యండి. మెడిసిన్ ఇది మెడిసిన్ నిజంగా. గుత్తి వంకాయ ఈ మెడిసిన్ కూడా కొంచెం, ఆ మెడిసిన్ ముఖ్యం. ఈ మెడిసిన్ ముఖ్యం. మిక్స్డ్ పొలం అంట, మిక్స్డ్ మొగలాయి మిక్స్డ్ పొలం బేగులు. ఈయన వారానికి ఎన్నిసార్లు ఇస్తారండి మీరు? నేనైతే 3 సార్లు వారానికి 3 సార్లు. మా ఆడియన్స్ అందరూ లేకపోతే నేను మెడిసిన్ వేసుకోకపోతే వాళ్ళు దంగెట్టుకుంటారు. ఈసారి అయితే మిమ్మల్ని మండికి ఇన్వైట్ చేస్తాం. మీకు నచ్చిన మండి చెప్పండి, అక్కడికి వెళ్ళిపోతాం. తీరా మండి మండి ఉండదండి, తీరం మండి ఉండదు మనకి. తీరం కిచెన్కి వెళ్ళాక ఇంకా మండి మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది. మళ్ళీ దీనికి రావాలనిపిస్తుంది. ప్రమోషన్ కింగ్ అనిపించుకోండి మళ్ళీ. కానీ ఏ సబ్జెక్ట్ అయినా ప్రమోషన్ చేయడంలో ఒక దాని ఒక రాసుకుని ఒక ఐడియాలజీ లాగా ఏమైనా ఆ స్ప్రైట్ అది కూడా భలే, అంటే చాలా న్యాచురల్గా దాన్ని, అంటే ఏదో స్పెషల్గా పని పెట్టుకుని తెచ్చుకున్నట్టు కాకుండా అంతా ఇంక్లూడ్ బ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే దానికి తగ్గట్టు వాళ్ళకి రీచ్ రావాలి, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇవన్నీ చూసుకొని ప్రమోషన్ చేసామన్నట్టు చెప్పేయడం కాకుండా ఏదైనా ఫన్ గా చేస్తే ఆడియన్స్ కూడా ఎంటర్టైనింగ్ ఉంటుంది కదా, అలాగే ప్లాన్ చేసుకుంటాను. చాలు తాటి ముంజు అండ్ తాటి ముంజులు జున్ను అది వస్తుంది లాస్ట్లో, మనం దాన్ని కూడా టేస్ట్ చేద్దాం. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి కదా. మిక్స్డ్ అంటే మటన్, చికెన్ ఉంది, ప్రాన్స్ ఉన్నాయి. ప్రాన్స్ ఫ్రైలు పడ్డాయి మీద ఇది పల్లె సరిపోతుంది. అంటే ఏదో చూస్తుంటే తెలిసిపోతుంది అనుకోండి, ఒక టీనేజ్ క్యూటెస్ట్ లవ్ స్టోరీ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఇంటర్మీడియట్ పిల్లలు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా సినిమా గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే ఒకసారి చెప్పండి, అలాగే రిలీజ్ డేట్ కూడా ఒకసారి మెన్షన్ చేయండి. సినిమా బాగుంటుందండి, 2 hours 3 minutes ఫిలిం. ఓకే, ఫుల్ లెంత్ కామెడీ సినిమా, మోర్ దెన్ రొమాంటిక్ ఫిలిం, ఇట్స్ కామెడీ ఫిలిం.
ఫ్యామిలీస్ అందరికి బాగా నచ్చుతుంది. హీరోయిన్ ఫ్యామిలీ, హీరో ఫ్యామిలీ ఇద్దరు మోస్ట్ ఫన్నీయెస్ట్ క్యారెక్టర్స్. హీరోయిన్ ఫాదర్ కింద కంచి గారు చేశారు, హీరో ఫాదర్ కింద రాజీవ్ గారు చేశారు. వాళ్ళ మదర్ కింద హీరో వాళ్ళ మదర్ కింద అనితా చౌదరి, హీరోయిన్ మదర్ కింద సత్యకృష్ణ గారు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ అందరివి. అందరూ సీనియర్ మోస్ట్ యాక్టర్స్ మోస్ట్లీ చాలా బాగా చేశారు అందరూ. ఫ్యామిలీ ఇంకా బ్రదర్స్, మౌలిక్ బ్రదర్ ఉంటాడు ప్రజ్వల్ అని చెప్పి, అబ్బాయి కామెడీ హైలైట్ ఉంటుంది. జయకృష్ణ పక్క అందరిలో హైలైట్ క్యారెక్టర్ జయకృష్ణ అవుతుంది సినిమా. మౌలి జయకృష్ణ కాంబినేషన్, మౌలితో కాంబినేషన్ ఎవరైనా ఇంకొకరు ఉంటే ఇంకా అదిరిపోతుంది. నిఖిల్ అబ్బుడి ఉన్నాడు. చాలా బాగుంటది ఫిలిం. ఫుల్ లెంత్ కామెడీ. అసలు మీకేం బ్యాడ్ వర్డ్స్ కానీ ఏమంటారు ఏముండవు. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు సినిమా. అంటే యూత్ అట్లాంటిది ఏమి ఉండదు. యూత్ కోసం మేము ఐటమ్ సాంగ్ పెట్టలేదు. నాకు గుర్తొచ్చింది అదే, అన్ని తిట్టు నువ్వేమైతే అన్నావు అన్ని నీకేమన్నట్టు. అది అంటే అది చిన్నప్పుడు నా క్లాస్ లో జరిగింది అది. అంటే ప్రతి ఒక్కరికి కూడా అరే ఇది నేను ఇలా చేశానే, ఇట్లా నేను అన్నానే, ఆ రిలేటెడ్ థింగ్స్ మాత్రం ఇంకా చాలా ఉంటాయండి. జస్ట్ టీజర్ లో చూపించింది ఒక 5% మాత్రమే. సినిమాలో ఇంకా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. డెఫినెట్లీ ఫిల్మ్ ఇస్ ఫార్ బెటర్ దెన్ టీజర్. కానీ మీకు వచ్చిన కాంటెంట్ కన్నా మీకు ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్. మౌలి నవ్విస్తూనే ఉంటాడు, జయకృష్ణ నవ్విస్తూనే ఉంటాడు, రాజు గారు నవ్విస్తూనే ఉంటారు, కంచి గారు కూడా. సో మీకు ఏం ఎమోషనల్ సీన్ కానీ ఏం ఒక్క లో సీన్ కానీ ఏడుపు కొట్టు సినిమా ఏం లేదు. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. అంటే లోతైన ఎమోషన్స్ అంటే ఇంకా ఏడుపు అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి లోతైన ఎమోషన్స్ ఏముంటాయండి? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మళ్ళీ నేను నీ కోసం ఇప్పుడు కొంతమంది నిబ్బా నిబ్బి స్టోరీ అని కింద కమెంట్లు చూస్తాం. నిబ్బా నిబ్బి అంటే ఏంటి? ఆ ఏజ్ కి తగ్గట్టు మాట్లాడకపోతే నిబ్బా నిబ్బి అంటారు. నువ్వు లేకపోతే నేను లేను రానే శివాని ఎక్కడ అన్నది మౌలి గురించి. ఇద్దరు స్క్రాపే. మౌలికి చదువురా సినిమాలో శివానికి చదువురా, ఇద్దరు చదువు సంధ్య లేదు. ఇద్దరు చదువు ఎగ్గొట్టమని లవ్ చేసుకుంటారు. అది కూడా వెరీ క్యూట్ ఉంటుంది. మీకు ఫ్యామిలీతో చూడలేని వెరీ రిలేటబుల్ స్టోరీ, వెరీ ఫనీ ఫిలిం. ఓకే, లిటిల్ హార్ట్స్ అండి. ఫ్యామిలీ అంతా వచ్చి మంచిగా నవ్వుకొని ఒక మంచి రామ్ కామ్ చూసామని ఫీల్ ఇచ్చే సినిమా. థియేటర్కి వచ్చి చూస్తే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ September 5th. నిజంగా ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ కంటే కూడా మౌలి బ్రోతో కలిసి కూర్చుని ఇట్లా స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే డైరెక్టర్ గారు సాయి మార్తాండ్ గారితో కూడా చాలా చక్కగా, ఈయన కూడా క్యూట్ గా ఉన్నారు. అంటే ఆయన అంటే డైరెక్టర్ గారు వెరీ క్యూట్ అండి, చాలా క్యూట్ గా హీరోలా ఉన్నారు. అమ్మాయి ఎవరు ఉంటే మెసేజ్ చేయండి, డైరెక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను నేను. యాక్చువల్గా నేను కూడా ఈ టైప్ చిట్ చాట్ ఇంటర్వ్యూ అనేది ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు అంతా సీరియస్ అంటే భాష ఫ్లాష్ బ్యాక్ అంటే పొలిటికల్ యాంగిల్ ఉంది. మారిపోయిన మనిషి సార్ మీరు. ఏదో సార్ మిమ్మల్ని చూసి మీ కంటెంట్లు ఇట్లాంటివి చూసి అరే బాబు నువ్వు సీరియస్ గా అడిగితే అమ్మనా బుద్ధులు తిడతారు, అదే ఇట్లా సరదాగా కామెడీ చేసుకుంటూ ఇట్లాంటి కామెడీ చేసే వాళ్ళతో ఇంకొంచెం కామెడీని పండిస్తే మనకు కూడా కొంచెం మంచి నీట్ గా కామెంట్లు పడతాయి. కాంట్రవర్సీ ట్రై చేశారు మధ్యలో. లేదు కాంట్రవర్సీ వెనకాలకు ఉందంటే అప్పుడే హీరో యాటిట్యూడ్ ఈ పాయింట్ ఎందుకు అంటే లేదు అతను తెలిసిపోతుంది ఆ హీరో యాటిట్యూడ్ వచ్చిందో లేదనేది. జనరల్ గా ఈ పాయింట్ ని పర్టికులర్ గా ఏం చెప్పాను, ఆ మేమర్స్ యూనిటీ గురించి చెప్పారు. జనరల్ గా మీరు నాకు షర్ట్ లూజ్ అయింది ఇదంటే పట్టించుకోరు, వేస్తారు మామూలుగా. తెలుసు కదా, గతంలో కూడా చాలా చూసాం. అలా నుంచున్న తలపటి ఇలా నుంచున్న తలపటి కొంచెం యాటిట్యూడ్ ఉందని చెప్పి మేమర్స్ వేసుకుంటారు. బట్ మౌలి బ్రో కదా, మన మౌలి బ్రో కదా అని చెప్పి కొంచెం జాలి చూపించారు. అఫ్ కోర్స్ అంటే జాలి చూపించడం కంటే కూడా ఈయన గురించి తెలుసు కదా అందరికి. మనోడే ప్రతి మండీలో కనిపిస్తాడు. సాటర్డే నైట్ సండే మేమే కలిసి వెళ్తాం. మండీ ఆయన నన్ను చెడగొట్టాడు, నేను మండీలకి వెళ్ళేవాడిని కాదు. గర్ల్ ఫ్రెండ్ మండీకి వెళ్తామండి, ఆయనే తీసుకెళ్తాడు ఫస్ట్. మండీ ఆయన మండీ వద్దు అంటే ఏడుస్తాడు, అలుగుతాడు. ఏదో ఎవరైనా మందు వేయడానికి తీసుకెళ్ళి చెడగొట్టారంటారు, మండీ కోసం కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇంతే కంఫర్టబుల్ గా అంటే షూట్ అంతా ఎంతే కంఫర్టబుల్ గా ఫ్రెండ్లీగా. అంటే ఒక పెద్ద డైరెక్టర్ తో అలానే లేదు. నాకు మటుకు నేను రోడ్ నాక్ చేసి వెళ్ళేవాడిని క్యారవాన్కి.
ఏమో ఆ రోజులు వస్తాయేమో. ఏమో నెక్స్ట్ సినిమా చేసేస్తా. డోర్ లాక్ చేసేస్తా. పాపం వాడి క్యారవాన్ లో అందరూ ఉండేవాళ్ళు అండి. లంచ్ బ్రేక్ వస్తే నేను పడుకునే ఉన్నాను క్యారవాన్ లోకి వెళ్ళి. సో చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. లేదు చాలా అందుకనే తెలుస్తుంది అది క్లియర్, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి నీకు తెలుసు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిజర్ట్, ఇందాక ఏదో తాటి ముంజు అది ఇది అన్నాను, కాదట ఇది కొబ్బరి ముంజు. అంటే ఇది ఎప్పుడైనా తిన్నారా? ఇది లేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాం. ఏంటంటే అంటే మనకి కొబ్బరి వాటర్ ఉంటుంది కదా, లేత కొబ్బరి తీసుకుని కొబ్బరి వాటర్ని అట్లాగే లేత కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ఇలా జెల్లీలా వస్తుంది, దాంట్లో కొబ్బరి ముక్కలు ఉంటాయి, లేత కొబ్బరి. ఓకే ఓకే, సో టేస్ట్ చూడు. కొబ్బరి వాటర్ తాగినట్టే ఉండదు ఫీల్, అలా అంతే. కొంచెం ముంజు కొబ్బరి ముక్కలు కూడా కరిగిపోతుంది, నోట్లో పెట్టుకో. ఢిల్లీలో లేదు, నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అదే లేత కొబ్బరి లోపల కొబ్బరి బొండం లోపల ఉంటుంది కదా, అలాగే ఉంది సేమ్. కొబ్బరి ముంజు ఇదండి. ఈరోజు అయితే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఒక సినిమా అంటే లిటిల్ హార్ట్స్ అనే సినిమా డైరెక్టర్ గారు సాయి మార్తాండ్ గారు, హీరో మౌలి గారితో కూర్చుని చక్కగా మంచి ఫుడ్ తింటూ మంచి సినిమా గురించే కాకుండా వీళ్ళ పర్సనల్ జీవితాల గురించి కూడా మాట్లాడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు కనుక ఓకే అంటే ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేద్దాం. అలాగే సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యే ఈ లిటిల్ హార్ట్స్ సినిమాని అందరూ కూడా థియేటర్లో రిలీజ్ అవుతుంది. థియేటర్లో చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇట్లాంటి సినిమాస్ అన్నీ కూడా ఆ వైబు చెత్త కూడా వస్తుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఇట్లాంటి యంగ్ జనరేషన్స్ని ఎంకరేజ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి డైరెక్టర్ గారు. సో మచ్.